టీడీపీ. తెలంగాణలో అంత డెవలప్ చేసి ఉంటే తెలంగాణలో పార్టీ ఎందుకు లేదు? ప్రధాన తర్వాత విషయం ముందు ఇక్కడ పార్టీ నిలబెట్టమని ప్రధాన తర్వాత ఎండాకాలం తెలంగాణలో నిజంగా డెవలప్మెంట్ చేస్తుంటే పార్టీ నిలబెట్టమని ఏం మర్చిపో, చంద్రబాబు నాయుడిని మర్చిపో, చంద్రబాబు నాయుడిని మర్చిపో, లోకేష్ మర్చిపో. నిలబెడతాం చూడు, యువత నిలబెడతారు. ఎవరో యువతను తీసుకొని మందు షాపుల కాడ కూర్చోబెట్టడం కూడా ఏంది? అదే అందుకనే కదా ఇప్పుడు మీరు యువతను తీసుకెళ్ళి మందు షాపుల కాడ పెడుతున్నారు. కాదు వైన్ షాప్ కాడ యువతను మంద పెడుతున్నారు 100 రూపాయలకి మంది ఇచ్చి. సరే జగన్ ప్రభుత్వంలో ఫ్రీగా ఇచ్చి సోమరిపోతులు చేశా అన్నాడు. 5 రూపాయలకి అన్నం దొరుకుతుంది, మరి సోమరిపోతులు అవట్లే. నువ్వు అంటే ఎక్కువ అగ్రెషన్ అవసరం లేదు. నిజాయితీ కానీ నిజాయితీ ఉంది కదా, జగన్ చేసిన ప్రభుత్వంలో నిజాయితీ ఉంది కదా, నిజాయితీగానే మాట్లాడాలి. అప్పుడు నేను క్వశ్చన్ ఏంటి, డెవలప్మెంట్ ఏంటి అంటే అడిగిన దానికి మీరు కరెక్ట్ గా దానికి డెఫినేషన్ ఇవ్వాలి. డెవలప్మెంట్ అంటే ఊర్లలో సచివాలయాలు కట్టించాడు, ఓకే, ప్రైమరీ హెల్త్ సెంటర్లు కట్టించాడు, రైతు భరోసా కేంద్రాలు కట్టించాడు, 100 పడకల హాస్పిటల్ కట్టించాడు. ప్రతి ఊర్లో హాస్పిటల్ కట్టించాడు. అది కూడా చెప్పండి క్లారిటీగా. అంటే కొన్ని ఊర్లో కొన్ని దగ్గర కట్టించారని చెప్పండి. 100 పడకల హాస్పిటల్ కట్టించాడా, ఆరోగ్యశ్రీ 20 లక్షలు పెంచాడా, ఉచితంగా విద్య, ఇంగ్లీష్ విద్య ఇచ్చాడు, డిక్షనరీ, డిజిటల్ క్లాసెస్. అవును, ఇదే కదా. నేను మీకు ఏదైనా ఒక ఎందుకు చేశాడు విద్య మీదనే, ఎందుకు అంత డిజిటల్ క్లాసు ఇంగ్లీష్ మీడియం ఎందుకు చేశాడు? మిగతా డిపార్ట్మెంట్ ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు ఒకటి చెప్తున్నా, ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎందుకు రాజకీయ నాయకులు అంటే చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు, ఎందుకు ఎదురు తినలేకపోతున్నారు? వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, ఏమన్నా జరిగితే వాళ్ళ ఫ్యామిలీలో అంటే ఇదవుతుంది అని చెప్పి వాళ్ళు ఆగిపోయారు. మనం ఎందుకు ఇది ఎందుకంటే నా పేరెంట్స్ కి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అంటే ఇష్టమే, కానీ విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది, సెంట్రల్ కి స్టేట్ కి సంబంధించింది. కాబట్టి మనం ఎంత ఖర్చు పెట్టినా సెంట్రల్ డబ్బులు ఇస్తుంది. మిగతా ప్రోగ్రామ్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ కూడా ఖర్చు పెట్టుకోవాలి. కాబట్టి జగన్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక విద్య తప్ప దేన్ని డెవలప్ చేయలేదు. నువ్వు సచివాలయం అన్నావు కదా, సచివాలయం నేను క్లారిటీ ఇస్తా. సచివాలయంలో వార్డ్ మెంబర్ ఒకటి, సెక్రటరీ ఒకటి, గుడ్ జాబ్. ఎందుకంటే ఆల్ జాబ్ రోల్ అనేది బాగుంది. మిగతా జాబ్లన్నీ వచ్చి టైం పాస్ చేసుకుపోయే జాబ్లే. నేను కలరా మా ఊరిలో సచివాలయం ఉంది, మా ఇంటి వెనకాల సచివాలయం ఉంది, ఓకేనా. దాన్ని ఎందుకు బేస్ చేసుకుంటారంటే ఆర్బీకే ఉంది కదా, మరి అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఉన్నారు కదా, వాళ్ళ డ్యూటీస్ వాళ్ళదే పనికి వచ్చారని మీరు అన్నారు. వాళ్ళు ఇద్దరే పనికి వచ్చారు. ఆర్బీకే ద్వారా విత్తనాలు కానీ, పిచికారీ చేసుకునే మందులు కానీ, యూరియా కానీ ఇవన్నీ ఫ్రీగా ఇచ్చారు. వాళ్ళు సబ్సిడీలో ఇచ్చారు. అట్లీస్ట్ పండించిన పంటకి అది కూడా తీసుకున్నా, గిట్టుబాటు ధర ఇలా పోతున్నాడు. గిట్టుబాటు ధర అనేది ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు, ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. జగన్ గవర్నమెంట్ గారు సరే రైతులకి భరోసా వేస్తామని చెప్పాడు. ఎంత వేసాడు? ఓకే, నేను చెప్తాను. ఎంత వేసాడు? రైతు కానీ చెప్పేది గవర్నమెంట్ అంటే భరోసా ఎంత వేసాడు? రైతు భరోసా చెప్తాను. దానికోసం 6,000 వేసి 20,000 వేసాను. అది సెంట్రల్ గవర్నమెంట్ 13,000 ఎంత ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 6,500 చెల్లి ఇస్తుంది. కానీ మొత్తం 20,000. అది కూడా విడతల వారికి ఇస్తున్నారు. 20,000 అని చెప్పుకోవడం ఎందుకు? ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అంతా ఇండియా కాబట్టి, అంతా కూటమి ప్రభుత్వమే కాబట్టి ఎందుకు తేలేకపోయారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎందుకు తేలేకపోయారు? నిధులు ఇస్తున్నారు కదా, యాడిస్తున్నారు. ఆంధ్రాలో కనిపెడితే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొస్తాం. మీరు అంటే నేను క్యాజులో వచ్చాను, అవి పత్రాలు పట్టుకొని రాలేం కదా, చెప్తున్నా. చెప్పు, ఇది వరకు ప్రభుత్వంలో ఏమైనా వేసిన పత్రాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? వీటికి ప్రూఫ్ ఇవ్వాలి. ప్రతి ఒక్క రైతు మేము రోడ్ల మీద బట్టలు ఆరేసుకునే వాళ్ళం. మేము రోడ్ల మీద బట్టలు చుక్కుని బట్టలు ఆరేసుకునే వాళ్ళం. చంద్రబాబు నాయుడు కాదు, చంద్రబాబు నాయుడు కాదు. ఇదివరకు గవర్నమెంట్ అని చెప్పాను నేను, ఈ గవర్నమెంట్ అని చెప్పలేదు. ఇదివరకు గవర్నమెంట్ లో బట్టలు ఆరేసుకునే వాళ్ళు ఎక్కడ? మా ఊర్లో. నీకు తెలుసా లేదా? చూపించమంటాను. అవును, ఎన్ని రోడ్ల మీద చెప్పింది. నువ్వు అట్లా మాట్లాడితే అట్లా కుదరదు. నువ్వు చెప్పిందే కదా.